మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం తెలియదు. మనకు ఈ డిసెంబర్ మాసంలో రాబోయే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాము. ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే చాలా విశేషం అంటూ ఉంటారు. దాని గురించి వివరణ ఇవ్వండి. ఓకే అమ్మా, ఖచ్చితంగా. ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి అన్ని సంవత్సరంలో 24 ఏకాదశి, నెలకు 2 ఏకాదశి ముందు 12 నెలలు 24 ఏకాదశిలు. అందులో ముఖ్యంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అందరికీ చాలా గుర్తుండే ఏకాదశి. అది దాని గురించి మనం మాట్లాడుకుని ముందుగా మా స్వామివారి దాని గురించి ముందుకెళ్దాం. తప్పకుండా. స్వామి సురుముత్తారు అర్చన ఆర్యంగమైన ఉదయపులో వాళ్ళకనే ఎరిమేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరసుతన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రుని పరశురామ దేవాయ నమః. ఏషనమయ్యప్ప. ఇక స్వామివారికి పెద్దలు చెప్పిన 4 రకాల కథలు ఉంటాయి. అవి కూడా స్వామివారి ఇవాళ ఉత్తరద్వారం దర్శనం చేయడం, ముక్కోటి దేవతలందరూ వచ్చి దర్శనం చేసుకోవడం, ముక్కోటి దర్శనం చేయడం, ఉత్తరద్వారం కూడా చేస్తారు స్వామి. 4 ఏకాదశి అనమాట. స్వామివారు లేవడం నుంచి కార్తీక ఏకాదశి నుంచి మొదలు పెడితే క్షయించిన ఏకాదశి నుంచి ఇది 4వ ఏకాదశ. లేచిన అంటే కళ్ళు తిరగడం ఒకే ఏకాదశి. కార్తీక మాసంలో కళ్ళు తెరిచి చూస్తారనమాట. ఆడికి మొదలు పెడితే 4వ ఏకాదశి ఇది. అంటే మనకు ఈ పుష్య మాసం ఏకాదశిలో స్వామివారు లేచి అందరికీ దర్శనమిచ్చే ఏకాదశి. లేవడం, మన కూర్చోవడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. స్వామివారి అది రెడీ అయ్యి అప్పుడు బయటకు అందరి దర్శనం చేయడానికి వస్తారు ఉత్తర ద్వారం గుండా. మన ఉత్తర ద్వారం దర్శనం ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అది వేరే విషయం. అయితే ఏకాదశి వచ్చేసి మురాసుర, ఆ అసురుడికి సంబంధించిన ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల పరంగా ఎవరైనా సంహరించే ఆయన చేసే అంటే సంహరింపబడారు అనమాట. ఎన్నో శక్తుల పరంగా ఉంటాడు. ఇక రాక్షసులు అయితే అంటే విశిష్ట కార్యాలు అయితే ఎన్నో ఉంటాయి కదా వాళ్ళకి. అంటే పీడిపోవడం, మానవులందరినీ ఇబ్బంది పెట్టడం, దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం, కార్యక్రమం జరుగుతుంది. అవన్నీ చేస్తారు కాబట్టి మన ఏదో ఒక దేవుడు పరంగా వారిని సంహరించాలి. ఆ శక్తి పరంగా ఉండడానికి శక్తి వారిని సంహరించాలి. ఒక మహాశక్తివంతుడై విష్ణుమూర్తి రావాలి. అది ఎవరో ఒక ద్వారా జరగాలి. స్వామివారు ఒక గుహ లోపల వెళ్ళి స్నేహిస్తున్నాడు, పడుకుంటాడు. అంటే ఒక విధంగా పడుకుంటే ఆయన పడుకున్నప్పుడు వచ్చే పవర్ ఏదైతుందో ఆ పవరు ఈ అసురుడైతే లోపల స్వామివారి దగ్గరికి వచ్చే వరకు ఏదైతే ఉన్న పవర్ తోటి ఆయన సంహరించేస్తాడు అన్నమాట. సంహరించేసి అప్పుడు ఆ ఏకాదశి రోజు అదైతే ఏదైతే ఆరా వచ్చిందో, ఒక లోపల ఒక శక్తి వచ్చిందో ఆ శక్తి పేరు ఏకాదశి అని పెట్టారు. స్వామివారిలోంచి వచ్చిన ఆ పవర్ని ఏకాదశి అని పేరు పెట్టారు. దానికి ఒక పేరు పెట్టాలి కదా. దాన్ని ఆ పవర్ పేరే ఏకాదశి అని పెట్టారు. అది మనకు ఇప్పుడు వస్తుంది అన్నమాట. అంటే ఆ తిథిలో ఆ ఏకాదశి ప్రతి నెల వస్తుంది కాబట్టి ఆ తిథిని గౌరవించి మనం ఏకాదశి ఉత్సవం చేసుకుంటాం. అది విష్ణుమూర్తి సంబంధించి ప్రతి నెల చేసుకుంటాం. ప్రతి నెల 2 చేసుకుంటాం మనం. అది బాగుంది. మరి ఏకాదశి రోజున అసలు అన్నం అనేది తినకూడదు అనేది ఎందుకు వచ్చింది? ఇదేంటంటే ఏదైతే అసురులు ఉన్నారో ఈ అసురుడు ధాన్యంలో దాచుకుంటాడు విష్ణుమూర్తికి భయపడి. అయితే ధాన్యం ఎక్కడ సంహరించాడు అని చెప్పి ధాన్యం దాచుకుంటారు. ఆ ధాన్యం అప్పుడైతే పెద్ద ధాన్యగారాలు ఉంటుంటాయి కదా. ధాన్యగారాలు అందరూ నిల్వ ఉంచుకునే ధాన్యగారాలు దాచుకున్నాను అనుకున్నాను. అది ధాన్యగారం వచ్చి బియ్యం అనమాట. ఆ బియ్యం వండుతున్న అన్నం అవుతుంది కాబట్టి ఆ రోజు అన్నానికి సంబంధించిన బియ్యానికి సంబంధించిన వస్తువులు ఏమి తినవద్దు అనేసి అందుంచి అది పెట్టుకుని ఏం జరుగుతుంది. అసురుడికి సంబంధించిన సిస్టమ్ అసురుడు తాకి వచ్చింది కదా. అసురుగా మారుతాం. అసురు మారితే విష్ణుమూర్తి చక్రాన్ని బలి అవుతాం. రాక్షస గుణాలు వస్తాయి కాబట్టి ఆ రోజు తినకుండా ఉండడం, మంచి సద్గుణాలతో మంచి గుణాలతో ఉండడం ముఖ్యం కదా. అందుకే మన సమాజంలో మంచి గుణంతో బతికితే హ్యాపీగా ఉంటాం. తినకుండా పోతే ఎప్పుడు సమూహ పడుతుందో తెలియదు అనమాట. ఆ విధంగా అనేది విష్ణుమూర్తి చక్రంతో ఉంటాం. అది శయన ఏకాదశి మనకి. అయితే స్వామివారు ఎప్పుడైతే శయనించి నిద్రాస్పతాలు ఉండి ఎప్పుడైతే రాక్షసుడికి సంబంధించి సంహరించిందో దానికి ఏకాదశి పెట్టారు. అందరూ ఏకాదశి అనే వరకు ఏంటంటే అన్నం తినకుండా ఉండడానికి ఒక నిర్ణయం పెట్టేసుకున్నారు. ఉపస్థించడం స్వామివారికి అది దగ్గరుండి నామా జపాలతో చేసుకోవడం. అంటే
శివుడికి ప్రత్యేకంగా చూసుకుంటే శివ మహాశివరాత్రిని చూసుకుంటాం, అవును విష్ణుమూర్తిని చూసుకుంటాం, ఏకాదశి ఏకాదశి. చూసుకుంటాం. అందులో ప్రత్యేకమైన ఏకాదశి తొలి ఏకాదశి ఒకటి ప్రత్యేకంగా చూసుకుంటాం, ఇంకోటి ఏకాదశి ఒకటి చూసుకుంటాం. అంటే ఈ 2 ఏకాదశులు విశేషం. విశేషమైన అంటే ప్రతి అన్ని నెలలో ప్రతి ఒక్క ఏకాదశి విశేషమే. ఉమ్, మౌన ఏకాదశి అని ఎన్నో రకాల 24 పేర్లతో 24 ప్రతి ఒక్క ఏకాదశి ప్రత్యేకమైనది. ఓకే. కాకపోతే అందరు గుర్తుండే ఏకాదశి వచ్చి ముక్కోటి దేవతలు ఏ రోజు దర్శనం చేసుకున్నారు స్వామివారిని ఉమ్, ఆ రోజు పెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజుకి సంబంధించిన ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఓకే. ఏదో పడుకున్న ఏకాదశి వచ్చేసి మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది, అవును. పుష్య మాసంలో లేచి అందరికి దర్శనం ఇచ్చేది స్వామివారి ఉమ్, మన ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి. ఓకే. ఈ 2 ఏకాదశికి ఇక ఆయన పడుకున్నప్పుడు ఉమ్, ఎంతోమంది దేవుని దేవతలు ప్రజలందరినీ కాపాడుతుంటారు అన్నమాట. ఉమ్, ఎందుకంటే మనకి ఏదైతే ఉందో రాత్రి పగలు సంవత్సరం మొత్తం మనకు ఒక సంవత్సరం మొత్తం వాళ్ళకి ఒక రోజు లెక్క, 365 డేస్ రాత్రి పగళ్ళు స్వామికి ఒక్క ఒక రోజుతో రోజుతో లెక్క. లెక్క. అది రాత్రి పడకుండా తెల్లారి లేచిన అనమాట. ఇది ఓ, దేవుని దేవతలకు ఒక రోజుతో లెక్క, 360 రోజులు ఒక రోజుతో లెక్క కాబట్టి వారు లేచిన రోజు రాత్రి పడుకోవడం, తెల్లారడం. అంటే రాత్రి పూట సెక్యూరిటీ ఉంటే కొన్ని దేవతలు ఉన్నారు ఉమ్, అట్లా దానికి సంబంధించింది. ఆ దేవతలు ఆ టైంలో రక్షింపబడుతుంటారు ప్రజల్ని, అవును. లేచిన విష్ణుమూర్తి రక్షించబడుతుంటారు. ఉమ్, అంటే రాత్రి పూట ఉన్నప్పుడే ఈ ఆషాఢం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రాత్రి నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు సోమవారం లేచి ఇప్పుడు పగలు అనమాట. మన రాత్రి అంతా అయిపోద్ది, అవును. మళ్ళీ ఇప్పుడు ముక్కోటి ఏకాదశి నుంచి పగలు స్టార్ట్ అయిపోతుంది. అంతే బ్రహ్మముహూర్తం నుంచి అప్పుడు మనకు స్వామివారిని దర్శించుకునే మార్గం చూస్తాం అన్నమాట. ఆ ఆ రోజు నుంచి ఉమ్, ఇప్పుడు బ్రహ్మముహూర్తం ఋషిముహూర్తం ముహూర్తాలు ఉన్నాయి కదా, అవును. 5 గంటల లోపల దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే 6 గంటల లోపల స్వామివారి దర్శనం అవుతుంది. తెల్లారి సూర్యుడు ఉదయించే ముందు లోపలనే స్వామివారి దర్శనం చేసుకుని ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంటే తర్వాత ఆ రోజు మొత్తం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఏ టైంలో చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? మార్నింగ్ టైంలో చేసుకోవడం విశేషం. బ్రహ్మముహూర్తం వచ్చేసి 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఋషి ముహూర్తం వస్తుంది, 4 నుంచి 5, 5 నుంచి 6 మానవ ముహూర్తం. 6 గంటల లోపల చేసుకోవచ్చు. అదే టైంలో అందరికి దర్శనం లేం కాబట్టి ఆ రోజు మొత్తం ఏకాదశి పర్వదినం మొత్తం పురస్కరించి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రతిష్టాపన అయిన దేవాలయం, విష్ణుమూర్తి ప్రతిష్టాపన అయిన దేవాలయానికి వెళ్ళడం మహామోక్షకరం. అంటే కూడా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం అలంకార పరంగా పెట్టి దర్శనం ఇవ్వడం జరుగుతున్నాడు. విష్ణుమూర్తి ఆలయంలో విష్ణుమూర్తి ఆలయం కూడా ఎక్కడైనా కూడా అది చేస్తారు. తిరుపతి మహాక్షేత్రంలో అయితే స్వామివారికి ఉత్తర ద్వారం లేదు, అయినా కూడా ఇటు ఒక ద్వారం నుంచి స్వామివారి ఉత్తర ద్వారంగా స్వామివారి దర్శనం చేస్తారు. ప్రత్యేకమైన సాలగ్రామాలతో నిర్మింపబడ్డ 2 క్షేత్రాలు, ఒకటి పద్మనాభ స్వామి, ఒకటి తిరుపతిలో ఉన్న విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి. ఈ 2 ప్రత్యేకమైన దేవాలయాలు. పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా విశేషం అనమాట. చాలా గ్రామంలో తయారు చేసిన 2 స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు సాలగ్రామ శిలతోటి, పద్మనాభ స్వామిని కొన్ని సాలగ్రామాల శిలలతో తయారు చేశారు అనమాట. అది స్వయంభూన తయారు చేశారు కొన్ని. అది ప్రతిష్టాపన అది ఇక్కడ మనకు పద్మనాభ స్వామి కేరళలో తిరువనంతపురం ఉంటుంది. ఇవి కొన్ని ప్రత్యేకంగా ప్రతిష్టాపన దేవాలయాలు కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఏదైనా ఏ వైష్ణవాలయాలను ఆ రోజు ప్రత్యేకమైన దర్శనాలు, ప్రత్యేకమైన అభిషేకాలు, ప్రత్యేకమైన పూజాక్రమాలు అన్నీ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం వెళ్ళి దర్శనం చేసుకుని మహాశ్రేషకరం. అంటే ఆ రోజు ఉపవేశించి స్వామివారి ధ్యానంతో విష్ణుమూర్తి అష్టాక్షరి మంత్రాలతోటి స్వామివారి ధ్యానం చేసుకొని ఆయన సహస్రనామాలు చూస్తూ అవన్నీ చేసుకోవడం వల్ల 1,00,000 నామాలు అంటే సహస్రనామాలు చేసే నామం పరంగా ఉంటే స్వామివారిని ఉపాసించిన స్వామివారిని ఆరాధిస్తున్నాడు. కాకపోతే బియ్యానికి సంబంధించిన రైస్కి సంబంధించిన ఏ వస్తువు తినకుండా ఉండడం. మిగతా అంటే ఓన్లీ రైస్ అయినా అసలు ఆ రోజు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే ఇంకా ఫలితం అంటారు కదా. స్వామివారిని ఉపాసించడం అంటే స్వామివారిని సేవించి ఉండాలి. తర్వాత ఏంటంటే ఆహార పానీయాల పరంగా చూస్తే మన శక్తిని బట్టి మనం ఉండాల్సిందే. అవును అవును. ఇప్పుడు మీకు స్వామివారిని ఎంతో కఠినంగానే చేయాలనుకుంటే అసలు ఏం కూడా తీసుకోకుండా ఉండొచ్చు. తడి కూడా ఏం తీసుకోకుండా ఉండొచ్చు. అవును, మన శక్తి కూడా క్షీణించే దశలో ఉన్నప్పుడు ఏమైనా తీసుకోవచ్చు. అదే పండ్ల రసాలు ఆరోగ్య రీత్యా మనం ఆ విధంగా పాటించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆరోగ్య రీత్యా ఎలా ఉన్నాయి కూడా బియ్యం ఐటమ్ మాత్రం ఎందుకంటే రాక్షసుడు అందులో దాచుకున్నాడు కాబట్టి ఆ వరి ఏదైతే ధాన్యం మొత్తం అతని ద్వారా వచ్చింది కాబట్టి మనం ఏకాదశి రోజు తినకుండా ఉంటాం. ఏకాదశి పేరు ఏదైతే శక్తికి పెట్టారో ఆ శక్తి పెట్టే ఏకాదశి రోజు తింటే ఆ శక్తి మనలో సంవరించే అవకాశం ఉంటుంది అనమాట. మనకైనా చెడు జరిగి అంటే ఏదో ఒకటి మనకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగిటివ్ లోపల నెగిటివ్ సంబంధించిన వేరే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. 2 గదిలో పడే వరకు మనకు కూడా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ రోజు ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన రైస్కి సంబంధించి తినకుండా ఉండడం. తర్వాత ఏదైనా కూడా
అందులోంచే పాయసం ఏదైనా కూడా ఏర్పాటు చేసుకుంటారు అనమాట సాయంత్రం టైంలో. ఉపసించేసి ఎప్పుడైతే వెలుతురు వెళ్ళిపోతుందో చీకటి పడే సమయానికి అప్పుడైనా ఆహారం ఏదో తీసుకుంటారు కొంతమంది. ఆహారం అంటే ఏ రూపంలో? మన అల్పాహారం, శక్తికి సంబంధించిన అల్పాహారం ఏదైనా మన శక్తికి సంబంధించిన కూడా అంటే వీలైతే ఆ రోజు ఎంతసేపు నిద్ర లేకుండా ఉండడం చాలా మంచిది అనమాట. జాగరణ కూడా జాగరణ ఉంటే ముఖ్యమా? చాలా మంచిది. ఇప్పుడు కడుపు నిండా తింటే మనం నిద్ర వచ్చేసి పడుకుంటాం, అవునండి. అలసట వచ్చేసి పడుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో పళ్ళ రసాలు చిన్న చిన్న ఏదో మామూలు తింటే మేలుకుంటే బాగా తింటే నిద్ర రాదు, నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే మామూలు అల్పాహారంగా ఉంటే నిద్ర రాదు, నిద్రావస్థలో వెళ్ళిపోలేం. కాబట్టి స్వామివారి ధ్యానం ముఖ్యం. కాబట్టి తెల్లారితే ద్వాదశి రోజు ఎవరైనా మనం ఎవరికో ఒకరికి భోజనం దానం చేయడం చాలా మంచిది. మన దోషం పోవడానికి రైస్ నుంచి వచ్చారు కదా, రైస్ సంబంధించిన దానం చేయడం అనమాట. మరుసటి రోజు అంటే ఈ రోజంతా ఉపవాసంతో రైస్ తినకుండా ఉండి నెక్స్ట్ డే రైస్ దానం చేస్తే మంచిది. అది కూడా మధ్యాహ్నం లోపల దానం. అంటే బియ్యం రూపంలో అయినా ఇవ్వచ్చు, ఆహారం తీసుకునే రూపంలో అయినా ఇవ్వచ్చా? స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం మనం ఏదో పప్పు ఉప్పు ధాన్యం అవన్నీ కార్యక్రమాలు అన్నీ కూడా ఏదైతే పండ్లు పలహాలు ఎవరైనా మన అయ్యగారికి ఎవరికైనా ₹1 ₹2 పెట్టి అలా గీయడం వల్ల పాదం తీసుకొని విష్ణుమూర్తి భావించి ఇవ్వడం అనమాట. మనకున్న ఏదైతే ఎప్పటికలా ఇవ్వడం వల్ల మనకు ధాన్యానికి ఎప్పుడు లోటు ఉండదు, భోజనానికి ఎప్పుడు లోటు ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఎప్పుడైతే భోజనం ఇట్లా చేసి తింటామో మనకి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది అతి తొందరగా. ఏదో ఒక అనారోగ్యం రావడం, మనకి అన్నం తినడం వల్ల ఏదో ఒకటి చెప్తాను లోపల నెగిటివ్ వెళ్ళిపోతుంది. రాక్షసంతో వెళ్ళిపోతే ఏం వెళ్తుంది, లోపలంతా మనకు అనారోగ్య ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు తినడం వల్ల మనకు గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, కడుపుకు సంబంధించిన ప్రాబ్లం రావడం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల మనకు అనారోగ్య పాలైపోతాం. కడుపు నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. కడుపులో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఏదో ఒకటి వచ్చేది, అన్ని డిసీజెస్ కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి కడుపులో పంపించే ఈ బియ్యాన్ని ఒకటి పంపిస్తే, రైస్కు సంబంధించింది ఏదైతే భోజనం సంబంధించి పంపిస్తే అప్పుడు మనకి అనారోగ్యం వచ్చే అవకాశం వస్తుంది. మొత్తం మనకి వస్తాయి. కాబట్టి అది ఒకరోజు ఆపురా బాబు అని చెప్పి పెద్దలు మనకు చెప్పడం వల్ల, అదేవిధంగా ఎన్ని వేల సమయం ఎంత మహర్షి వేదాలు అందరూ కూడా వేధించి మనకందరూ కూడా సిస్టమేటిక్ చెప్పారు. కాబట్టి పెద్దలందరూ మనకు చెప్తూ వస్తూ మనం ఒకటి ఏకాదశి ఆచరిస్తూ ఇప్పటిదాకా తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ముక్కోటి ఏకాదశి వచ్చినట్టే తెల్లారి స్నానం చేసుకుని అందరూ కూడా కొన్ని వేలకి 100 కిలోమీటర్లు వెళ్ళైనా సరే లైన్ నిలబడి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఇంకోటి ఏం ఆలోచిస్తారు, మన ఆయన దర్శనం అయినా కాకుండా స్వామివారి అయితే ఎప్పుడు మేలుకి చూస్తుంటారు కదా, గుడిలోనే ఉండడం లేదు, మొత్తం గాలి ఎక్కడున్నా ఆయన మొత్తం వాయు ఎక్కడెక్కడ ఉందో ఆయన స్వామివారు ఉంటారు. నువ్వు లైన్ నిలబడి ఆయన చూస్తాడు. నిలబడేది ఎప్పుడు మీరు వచ్చేసారు. ఎప్పుడైనా మన టెంపుల్కి వెళ్ళామంటే ఏ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం చూసేటట్టు చేసుకోవాలి. దేవమైన దేవతలు ఎవరైనా కూడా భగవంతుడు మనం చూడాలి, మనం చూడడం ముఖ్యం కాదు. ఆయన చూపు మనం పడితే మన కర్మ అంతా పోయి మనం హ్యాపీగా ఉన్నట్టే. ఆయన చూపు మనం పడాలంటే లైన్లో ఇవ్వడం, కష్టపడడం ఇవన్నీ జరుగుతున్నట్టాయి. స్వామివారి గురించి పూలు పనులు చేతిలో పట్టుకోవడము, ఆ ధ్యానం స్మరణ చేస్తున్నాము, ఏదో ధ్యానం చేస్తున్నట్టు ఊహల్లో కూడా ధ్యానం ఉంటుంది, కళ్ళలో ధ్యానం ఉంటుంది, మొత్తం ధ్యానం జరుగుతున్నట్టు. శ్వాస వెళ్తుంటే ధ్యానంతో బయటకు వెళ్తుంది, శ్వాస పిలుచుంటే ధ్యానంతో లోపలికి వెళ్తుంటుంది. నామంతో బయటకు వస్తే శ్వాస, నామంతో శ్వాస లోపలికి పోతుంది. ఈ రెండు ఉచ్ఛ్వాసం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ స్వామివారు మనల్ని చూస్తుంటాడు. మొదటి జగమంతా అయినది, మొత్తం టోటల్ గా గాలి వాయువు గాలి ఎక్కడెక్కడ ఉందో మొత్తం స్వామివారు. అందులో నీ కలియుగంలో నామస్మరణే ముఖ్యం అని చెప్పారు కాబట్టి మీరు అన్నట్టు ఊరికే ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాకుండా లైన్లలో నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఇంకా పుణ్యం పురుషార్థం. అంటే ఇప్పుడున్న కలియుగ ధర్మం పరంగా ఎప్పుడు కూడా బ్రెయిన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. మొబైల్ కి అటాక్ట్ అవ్వడం, మాటలు కూడా అవే జరుగుతున్నాయి. అంటే ఒక్క రోజన్నా కూడా స్వామివారి స్మరణతోటి నామస్మరణతో ఉంటే 360 రోజులు బాగుంటావు అన్నట్టుగా ఆలోచనతో చెప్పడం. మనకేంటంటే మన ఆషాఢ మాసంలో మనకు స్వామివారు ఎప్పుడైతే శయనగా వెళ్ళిపోయిండో పడకుండా అప్పటి నుంచి వేరే దేవతలందరూ రక్షింపబడ్డారు. వరాహి స్వామి వీళ్ళందరూ ఎన్ని దేవతలు అమ్మవార్లందరూ కూడా మనం రక్షింపబడ్డారు. నవరాత్రులు అమ్మవారు, అమ్మవారు ఆషాఢ మాసంలో రావడం, నవరాత్రులు తర్వాత ఇవన్నీ కూడా మనకు అమ్మవారు రక్షింపబడ్డారు. రాత్రి అంతా వాళ్ళు చూసుకున్నారు. నవరాత్రులు చేసాం ఆ టైంలో మొత్తం. తర్వాత స్వామివారు లేచినాడే ఆయన చూసుకుంటారు. అంతే పడుకున్న రోజులంతా మనల్ని రక్షించేది అమ్మవారు రక్షించారు. దాని తర్వాత స్వామివారు లేచినట్టు ఆయన చూసుకుంటారు. జగమంతా ఆయన చేతిలో జగమంతున్న కుటుంబాన్ని వాళ్ళ అమ్మవారికి పోయి పడుకున్నట్టు చూసుకొని చెప్పేసి పడుకున్నప్పుడు ఆయన చూసుకుంటారు. వాళ్ళు అది చూసుకున్న మేమందరూ క్షేమంగా ఉన్నాము, మీరైతే ఎవరికైతే అప్పయిపోయారో వాళ్ళందరూ మనం క్షేమంగా చూసుకున్నారు, మేము బాగున్నాము అని చెప్పి స్వామివారికి మన మొహం చూపించి ఆయన చూసి వస్తున్నాడు. ఆయన చూసుకున్న నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని చూస్తుంటారు అన్నమాట. ఎంతమంది వచ్చింది ఇంకా ఆరోగ్యంగా ఉండరా లేదా, వచ్చి నిలబడ్డారు ఎలా ఉండరు, ఆరోగ్యంగా ఉంటే లైన్లో పడదు లేవు నిలబడలేదు. అంటే వీళ్ళకి అప్పయిపోయిన పని చేసిరా లేదు. నవరాత్రులు అమ్మవారికి అప్పయిపోయారు, తర్వాత ఆశ్రమ మాసంలో అమ్మవారికి అప్పయిపోయారు. వీళ్ళందరినీ కూడా అప్పయిపోయిన నవరాత్రులు అయిపోయిన తర్వాత
గణపతి కప్పేపారు భాద్రపద మాసంలో. ఒక్కో మాసం వరకు కప్పేపేశారు. అవును. అందునుంచే ఈ మాసం అంతా వీళ్ళందరూ క్షేమంగా చూసినా నా ప్రజల్ని ఆయన చూసుకుంటాం అసలు చూసుకుంటే ఆయన హ్యాపీ. అప్పుడు అందరి దర్శనం ఆయన మనం చూస్తాం, మనం ఆయన చూస్తాం. అప్పుడు 350 రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అంతే. మన ఏదైనా పుణ్యఫలం ఉంటేనే మన ముక్తి మార్గం అనేది ఉంటుంది. ఈ దేవతను ఆరాధించడం ఇవన్నీ పుణ్యఫలం కోసం. అంటే ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా పని చేసి పెడితే పుణ్యం ఉంటే చేయండి అంటారు. అవును. కార్తీక మాసం ఆ రోజు కార్తీక మాసంలో ఏదైతే మనం ఇప్పుడు కార్తీక మాసం నుంచి ఏకాదశి ఉంటూ వస్తుంటాం, తర్వాత తొలి ఏకాదశి ఉంటాం. ఇవన్నీ పుణ్యఫలానికి మార్గాలు అన్నమాట. ఇప్పుడైతే ఎన్ని కార్తీక మాసంలో ఉన్నా ఏదైతే కార్తీక మాసం నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏదైతే ముక్కటి ఏకాదశి రోజు ఉంటే ఇది ఎన్నో ఏకాదశి నుండి ఫలితం ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎన్నో ఏకాదశి మనం ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పుణ్యఫలం ఇస్తుంది. అవును, ఒక్కొక్కటి ఒక రకమైన ఫలితం ఇస్తుంది. అదే ముక్కోటి ఏకాదశి రోజు మనము స్వామివారి జ్ఞానంతో ఉపవాసించడం వల్ల ఎంత పెద్ద పుణ్యఫలం, ముక్కోటి ఏకాదశులు ఉన్నంత కోటి ఏకాదశులు ఉన్నంత ఫలితం మనకి ఇస్తుంది అనమాట. అందుకే ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులు ఉన్నంత ఫలం అనుకోవచ్చు. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతల అనుగ్రహం ఎంత ఉందో 3 కోట్ల అనుగ్రహం మనకు ఉంటుంది అనమాట. కోటి ఏకాదశిలో ఫలితం ఇస్తుంది. కోటి ఏకాదశి ఫలితం ఇస్తుంది. ముక్కోటి దేవతలు కూడా దర్శనమిస్తారు. ఒక్కరోజు మన టెంపుల్కి వెళ్ళి అన్ని ఏకాదశిలు వెళ్తాం టెంపుల్కి. ముక్కోటి ఏకాదశి రోజు మన టెంపుల్కి వేస్తే 3 కోట్ల దేవతలు దర్శనం చేసుకుని వీలుంటారు అనమాట. అందరు అక్కడనే ఉంటారు అన్నమాట. అంటే మనం కళ్ళతో చూడకపోయినా వాళ్ళ దర్శనం మనకు కలిగినట్టే, వాళ్ళ అనుగ్రహం మనకు ఇప్పుడు మనకు చెప్తాం అన్నమాట. దేవాన్ని దేవతలు ఆరా డెవలప్మెంట్ అవుతుంటారు. ఇప్పుడు మామూలు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆరా వేరే విధంగా ఉంటుంది, ఆ స్పెషల్ డేస్కి వెళ్ళినప్పుడు ఆరా ఇంకో రకంగా ఉంటుంది. మనకు కావాల్సిన ఆరా బలమే, అడుగుంటే ఆరా యాక్టివేట్ అయిపోతుంది. అందునుంచి ఆరా అంటే టెంపుల్ ఒక దేవుడి ఫోటో చూస్తే వెనక ఒక ఎల్లో కలర్ వస్తుంది కదా, అదే ఆరా అనమాట. ఫోటోలు వెనక ఎల్లో కలర్ ఆరా చూపిస్తారు కదా, భగవంతుడికి ఆరా ఉంటుంది, మనకు కూడా ఆడికి పోయినప్పుడు ఆరా డెవలప్మెంట్ అయిపోతుంది. ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్తే మనకు ఆరా డెవలప్ అవుతుంది. ఆరా బాగుంటే మనంత శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా, డబ్బు పరంగా, డబ్బు సంపాదించడంగా, ఏ టెన్షన్ హ్యాపీగా జీవిస్తాం అనమాట. అంటే ఆరో డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ ఆలయాలు ఇవన్నీ వెళ్ళడం. అందుంచి ఎన్ని కోటి ఏకాదశి చేస్తే ఎంత బలం వస్తుందో ఆ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే అంత బలం, అంత ఆరా ఇమ్మీడియట్లీ యాక్టివేట్ అయితే అంత పుణ్యఫలం వస్తుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు విశేషమైన రోజులని బాగా పెద్దలందరూ మనకు చెప్పారు. విశేషమైన రోజులు తీసుకోవడం, పండుగలు ఇవన్నీ మనం చేసుకుంటూ స్పెషల్ డేస్ కూడా మనం వెళ్తున్నాం. అందుగురించి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ధ్యానం చేసుకోవడం. మీ అందరూ కూడా స్వామివారి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం, అష్టాక్షరి పఠిస్తూ ఆ రోజు అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి అనుగ్రహం ఎందుకు ఉండాలి, మీ అందరూ చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటాను. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి